లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. కొమరంభీం జిల్లా పెంచుకల్పేటలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒకవైపు వర్షం, మరోవైపు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో కుండపోత వర్షం పడింది. ఎన్టీఆర్ కాలనీని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట దగ్గర రహదారిపై భారీ వృక్షం పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉడియాత్నూరు మండలం తోషం బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైన్ ఎఫెక్ట్కి సంబంధించి మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఎట్లా ఉంది పరిస్థితి? బాగా తీవ్రంగా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏంటి? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే మొదలైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కిసాన్ చౌక్ వద్ద ఉన్నాం. కిసాన్ చౌక్ వద్ద చూసుకున్నట్లయితే పూర్తిగా కిసాన్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు వరద నీరు పోటెత్తింది. ఇప్పటి మోకాళ్ళ వంటి నీళ్లు రావడం జరిగింది. కొన్ని చోట్ల స్వెటర్లలోకి నీళ్లు వెళ్ళాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ ఏరియాలతో పాటు విద్యానగర్లో పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మోకాళ్ళ లోతుకు పైగా నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి. ఇంట్లో సామాన్లు పూర్తిగా నీట మునిగే పరిస్థితి. అటు హ్యాండిక్యాప్ కాలనీతో పాటు జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్లోని ఆవరణం మొత్తం నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని హ్యాండిక్యాప్ కాలనీ, రవీంద్రనగర్, శాంతినగర్, ఖానాపూర్, మహాలక్ష్మివాడ, ఓల్డ్ హౌసింగ్ బోర్డుతో పాటు తదితర కాలనీలు నీట మునిగిన పరిస్థితి. రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. ముఖ్యంగా నాలాలు ఉప్పొంగి ప్రవహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు కడెం ప్రాజెక్టుకు 17 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 150,000 క్యూసెక్లకు పైగా అవుట్ఫ్లో ఉంది. ఇక మంచిర్యాల జిల్లాలో సైతం భారీ వర్షానికి ఓపెన్ కాస్ట్ గనుల్లో పూర్తిగా బొగ్గుత్పత్తి నిలిచిపోయింది. కన్నపల్లి మండలంలో పలు ఇళ్లలోకి కన్నపల్లి మండలంలో పిడుగుపడింది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు 700 అడుగులకు గాను ప్రస్తుతం 691.375 అడుగులకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 17 గేట్లెత్తి 1,61,511 క్యూసెక్ల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఇటు ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు వైపు వెళ్లే రహదారి ఏదైతే ఉందో తోషం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఇటు జయనాథ్ నుంచి ఆదిలాబాద్కు వచ్చే దారిలో సైతం బోరాజ్ మండలంలోని తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రెబ్బెన మండలంలోని లో లెవెల్ వంతెన ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు బైంసాలోని గడ్డనవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తుండగా 3 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సాత్నాల ప్రాజెక్టు మత్తడివాగు ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణం మందామరితో పాటు పలు ప్రాంతాల తాండూరు మండలంలో రహదారులు పైన వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మందమరి పట్టణంలోని స్టేషన్ రోడ్ కాలనీ దగ్గర వరద నీరు చేరడంతో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటు దహేగా మండలంలోని ఐనం వద్ద లో లెవెల్ వంతెన ఉప్పొంగి ప్రవహిస్తుంది. కాగజ్నగర్ దహేగా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు తాండూరు మండలంలోని నర్సాపూర్ వెళ్లే దారి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువైపు దారిని మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడెం మండలం ధర్మాజిపేట దగ్గర రహదారిపై వారి వృక్షం పడిపోయింది. ఇటు రెబ్బెన మండలంలోని ఎన్టీఆర్ కాలనీ వరద నీరు చుట్టుముట్టింది. జలదిగ్బంధంలో ఆయా కాలనీలు ఉన్నాయి. ఇటు ఇచ్చోడలోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాగజ్నగర్ శ్రీరామ్ కాలనీలోని వర్షం నీరు చేరిన పరిస్థితి. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి అని చెప్పచ్చు. దీంతో తోషం సమీపంలోని దగ్గర వాహనాలు నిలిచిపోవడంతో అక్కడ ఉట్నూరు వైపు వెళ్లే వాహనాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. అక్కడ అటు ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్కి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక అంబులెన్స్ సైతం ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాల జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. చాలా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డనవాగు ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు, సాత్నాల, అటు వట్టివాగు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువగా తాంసీ మండలంలో 14 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అటు మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో సైతం 14 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇటు ఇచ్చోడ, ఉట్నూరు, గాదిగూడ ఈ మండలాల్లో సైతం వర్షం అత్యధికంగా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. హ్యాండిక్యాప్ కాలనీతో పాటు ఇతర కాలనీలోని మోకాళ్ళకు కాదు నడుల వంటి నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఇళ్లలోకి నీళ్లు రావడం ఇదే మొదటిసారి అనేది చెప్పచ్చు. అది విద్యానగర్ కాలనీలో పలు ఇళ్లు నీట మునిగిన పరిస్థితి, ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రోడ్లు, నదులను, చెరువులను తలపిస్తున్న పరిస్థితి, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సారంగపాణి.